హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా. ఇందులో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అందరికి ఉపయోగపడుతుంది ఇది. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఒకటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టడం అయితే జరిగిందనమాట. మొన్నటి వరకు తూతు మంత్రంగా సాగిన బయోమెట్రిక్ అటెండెన్స్ ఏదైతే ఉందో దాని మీద వచ్చేసరికి ఒక కీలక అప్డేట్. కాలేజీలు వాళ్ళు ఈ రోజు నుంచి అయితే మండే నుంచి ఖచ్చితంగా అయితే కాలేజీలకు రావాల్సిందే. లేకపోతే ఈసారి సెమిస్టర్ ఎగ్జామ్స్కి అటెండెన్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. అటెండెన్స్ కన్నా 65% తగ్గినట్టయితే డిటెన్షన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్. మీరైతే ఖచ్చితంగా అయితే కాండినేషన్ కట్టడానికి కూడా ఉండదు. అది కూడా కాకుండా మెడికల్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేసిన 65% లోపు ఉన్న వాళ్ళకి అప్లికబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే యాజ్ పర్ ద ఏసీటీ రూల్స్, ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ లెస్ దెన్ 65%, he is not eligible to write exams because he had not listened the బీటెక్ క్లాసెస్ ఆర్ బీఫార్మసీ క్లాసెస్ యాజ్ పర్ ద రూల్స్. అందుకని చెప్పేసి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా అయితే కాలేజీలు రావాలని. మరి కాండినేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 65 నుంచి 75% ఉంటే అది కూడా మెడికల్ సర్టిఫికేట్ పెడితే యాక్సెప్ట్ చేయొచ్చు. 75 పైన ఉంటే మీకు ఎటువంటి కాండినేషన్ కానీ ఎటువంటి డిటెన్షన్ కానీ ఉండదు. ఒకవేళ అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ కానీ జరిగిందంటే మీరు ఇప్పటివరకు చదివిన చదువంతా ఆ సెమిస్టరు వేస్ట్ అయిపోతుంది. ఎగ్జామ్స్ రాయనివ్వరు, సప్లీలు కూడా రాయనివ్వరు. మళ్ళీ జూనియర్స్తో కూర్చొని అటెండెన్స్ తెచ్చుకొని 1 year తర్వాత అప్పుడు కూర్చోవాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.